డెఫినెట్గా ఈ గేమ్ చేంజర్ అయింది ఒకటి ఈ మేనిఫెస్టో. జగన్ గారు కంపేర్ చేసుకుంది వచ్చిన తర్వాత ఆయన ఏదో 5 ఏళ్ల తర్వాత 250 ఇస్తానంటున్నారని ఏదోటి. మిగతాదేం పెద్ద పెంచలేదండి, ఏదో 17,000 10 లెక్కన 25,000. అదొకటిను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ 2 గేమ్ చేంజర్ అనేయండి. ఈ గేమ్ చేంజర్ వచ్చిన తర్వాత ఇవాళ నా అభిప్రాయం ప్రకారం ఎన్ని అనుకోలుతున్నా అభివృద్ధి కోసం. అలాగే ఇంకో కండిషన్ ఏంటి, ప్రభుత్వోద్యోగులు భయంకర వ్యతిరేకత. అపార్ట్ ఫ్రమ్ బట్ ఏం తినేదంటే కరెంట్ రేట్లు పెంచడం, ఆయిల్ రేటు పెరగటం. ఇప్పుడు కొంచెం తగ్గినా, ఇంతకుముందు ఫోన్తో పోల్చుకుంటే పెరిగింది, దేశవ్యాప్తంగా పెరిగింది. కానీ అలా గ్యాస్ రేటు పెంచాడు అనమాట. గ్యాస్ బండ పెంచింది ప్రభుత్వం, ఇక్కడ ప్రభుత్వాలు కాదు. అక్కడున్న నమ్మక ద్రోహం నయవంచిన ఆంధ్రప్రదేశ్కి మోసం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆధిపత్యంలో కేంద్రం నుంచి పెంచింది. కానీ జనాలు అంతవరకు కేంద్రమా రాష్ట్రం, అందువల్ల ఇవన్నీ కూడా ఎఫెక్ట్. దీంతోపాటు రాజధాని నిజంగా 3 రాజధానులు మీరు అనుకున్నారు, కానీ 3 రాజధానులు డెవలప్ చేశారు. మీరు కావాలంటే నేను చూపిస్తాను, ఎప్పుడు వస్తారు మీరు? 3 రాజధానులు డెవలప్ చేయలేదు ఎందుకని అవాస్తవాలు చెప్తున్నారు? చాలామంది అద్భుతంగా డెవలప్ చేశాడు. వాస్తవాలు చెప్పండి. వాస్తవం చెప్తున్నాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎప్పుడు వస్తారు మీరు? 3 రాజధానులకి అంటే అమరావతి పక్కన పెట్టి 3 రాజధానులు ఎట్లా ఏంటంటే, ఒకటేమో హైదరాబాదు, ఒకటేమో బెంగళూరు, ఒకటేమో చెన్నై. ఈ 3 రాజధానిని అద్భుతంగా అక్కడ పండు పెట్టి ఆ రాజధాని అక్కడ పండు పెట్టి సూపర్ సార్. సూపర్ కాదు, సూపర్ 6 అనేది, అది వేరే వాళ్ళకి సంబంధం లేదు. అందుకని మాకు సంబంధం లేదు. అందుకని 3 రాజధానులు అద్భుతంగా డెవలప్ చేశారు. ఎగ్జాక్ట్లీ, మీరు అవాస్తవం కాదు, నేను చెప్పింది వాస్తవం. నిజంగా. అందువల్ల జనాలు తెలుసుకుని నేను ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను ఇవన్నీ తీసుకుని అది ఎక్కడ నిజంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టాడంటే ఓ బిల్లు ఒకటి 3 రాజధాని బిల్లు. ఈయన వెళ్ళిపోయినా ఎవరు అబ్జెక్ట్ చేసేవారు కాదు. దిక్కుమాన్ సలహాదారు ఎలా అవుతారు గారు ఎక్కువైపోయారు. ఎవరన్నా మీకు వచ్చి ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు విజయవాడ నుంచి మనం వైజాగ్ వెళ్తాం, ఆయన వచ్చి చెప్తాడు. అందులో నవీన్ ఆయన వచ్చి కాదండి మనం నెల్లూరు వెళ్దాం అంటాడు. ఇంకొక నుంచి హైదరాబాద్ ఉందండి. 10 మంది చేతి బుర్ర చెడిపోతాయి. అలాగే 50 మంది సలహాదారులు పెట్టుకున్నారు ఆయన. 50 మంది సలహాదారులకి వాళ్ళకి అయ్యే ఖర్చు సరే నేను అంటున్నాను. అందుకని ఆ ఒక్కదానికన్నా వెళ్ళిపోతే బాగుండు, వెళ్ళి కూర్చుంటే అనేది ఏది తర్వాత సంగతి. కూర్చుండడానికి అక్కర్లా, చట్టాలు అక్కర్లా. ఆ చట్టాలు పెడతాం, దాని శాసన మండలిలో వ్యతిరేకించి దాన్ని ఎత్తేస్తాను రద్దుకి రికమెండ్ చేయటం, మళ్ళీ దాంట్లో సభ్యులు మళ్ళీ కొత్త వాళ్ళు పెట్టడం. అది ఎక్కడైందో రేపు పొద్దున మోడీకో గారికో కోపం వస్తే రద్దు అంటాడు, అయిపోయింది. మళ్ళీ దాన్ని తీసుకురావడానికి తల ప్రాణం తోకొస్తుందని చెప్తున్నాను శాసన మండలిని. అందుకే మనకి ఇష్టం లేకపోతే రద్దు చేసేయడం, ఇవన్నీ కూడా చూసారా. దీంతోపాటు అహంకార చర్యలు, ఏకపక్ష చర్యలు, కక్ష సాధించారు. అమరావతి రైతుల మీద, మహిళల మీద చేసిన క్రౌర్యం, మా మీద కేసులు పెట్టారు. అవును, మీరు కూడా చాలా ఇబ్బందులు పెట్టారు, మిగతా చోట్ల ఇబ్బంది పెట్టారు. బీజేపీ ఆదేశాలు విని కూడా మా మీద కేసులు పెట్టించారు అనేక. అందువల్ల ఎన్ని నేపథ్యాలు చూసుకుంటారు. మా సంగతి వదిలేసండి, అభివృద్ధి జరగట్లేదని. అది కూడా ఏదో పాత జరిగిపోయింది. ఇందాక మీకు చెప్పాను, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చెప్పాను మీకు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 1,200 కోట్ల లోపు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు కూడా 1,200 కోట్ల లోపే బేసిక్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, అదే దాని బీపీఓ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2,000 కోట్లుగా అయిందంట. ఓహో అన్నది ఏంటండి ఇది? వీళ్ళు పక్కన మా తెలంగాణతో పోల్చుకుంటే 3 లక్షలు, తమిళనాడులో 3.5 లక్షలు పైన, కర్ణాటక, ఎన్ని బార్డర్ స్టేట్స్ అండి 4.5 లక్షల కోట్లు అవుతుంటే 15 లక్షల మీద ఏంటి పరిస్థితి అంటే, దానికి టైం కాదు ఇవన్నీ సోచి చెప్పడానికి ఉంటాయి. పక్కన మీద తోసేయడం. ఒరిస్సా రాష్ట్రంలో 5,000 కోట్లు, ఎక్కడో ఉత్తరాఖండ్ కొండల్లో ఉందంటారు ఆ రాష్ట్రం, దాంట్లో కూడా ఎక్కువ ఉండే పరిస్థితి అని చెప్తున్నారు. ఏంటండి దౌర్భాగ్యం ఏంటండి ఇది? అందువల్ల ప్రత్యేక హోదా విభజన హామీలు తొంగలో తొక్కి విభజన హామీలు రాయలసీమ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడకుండా ఒక దౌర్భాగ్య పరిస్థితులు జరిగిన ఎన్నికలండి.